అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఫెయిత్ టాక్స్. ఇది నా ఒక హానెస్ట్ క్వెషన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఇలా అనిపించే ఉంటుంది కదా! ఏంటి నేను చాలా ప్రార్థిస్తున్నాను కదా! ఎందుకని దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు? ఎందుకని నేను అడుగుతున్న వాటి విషయంలో దేవుడు డోర్స్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకని దేవుడు స్పందించట్లేదు? ఎందుకని హెవెన్ మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకని ఆయన నా ప్రార్థనలు ఆలకించి నాకు జవాబు ఇవ్వట్లేదు? ఆయన నన్ను రిజెక్ట్ చేసేస్తున్నాడా? ఆయన నన్ను విడిచిపెట్టేశాడా? అని చెప్పి చాలా సందర్భాల్లో మనం ప్రార్థించిన వాటికి జవాబు రాకపోయినట్లయితే మనకు ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది కదా! కానీ నిజానికి దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టేసినట్లు అర్థం కాదు గానీ, ఆయన మౌనంగా ఉన్నాడంటే మనల్ని రిజెక్ట్ చేసేసినట్లు అర్థం కాదు గానీ, ఆ మౌనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక భాగమే. ఆ మౌనంలో దేవుడు మన జీవితంలో ఒక కార్యం ఏదో జరిగించాలి అనుకుంటున్నాడు గనుకనే మన జీవితంలో ఆయన మౌనాన్ని పాటిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇటువంటి డౌట్స్ మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనకు రావు. మరి ఎందుకని దేవుడు మౌనాన్ని మన జీవితంలో పాటిస్తాడు అనంటే, ఎందుకని దేవుడు మన జీవితంలో మౌనంగా ఉండే కాలం వస్తుంది అని మనం గనక ఆలోచన చేసినట్లయితే కేవలము మన జీవితంలో మాత్రమే కాదు గానీ ఆ మౌన స్థితి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉండిపోయినట్లు మనం చూడగలం. చూడండి, దావీదు జీవితంలోని, యోబు జీవితంలోని వారి యొక్క జీవితాలలో కొన్నిసార్లు దేవుడు మౌనముగా ఉండిపోయినట్లు మనమందరం కూడా వారి యొక్క స్టోరీస్ ని చూస్తున్నప్పుడు, వారి యొక్క కథలను మనం చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారి జీవితంలో కూడా కొంతకాలం దేవుడు మౌనంగా ఉండినట్లుగా మనం చూడగలం కదా. అయితే దేవుడు ఎందుకని మన జీవితంలో మౌనంగా ఉంటాడు? వెంటనే మనకు చేసినటువంటి ప్రామిస్లు, వాగ్దానాలు ఎందుకని మన జీవితంలో నెరవేర్చబడవు అని మనము ఆలోచన చేసినట్లయితే, దావీదు భక్తుడు కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా అంటాడు కదా, యెహోవా నీవు నన్ను ఎంతకాలము మరచిపోవుదో అని దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూడగలం. ఎందుకని ఆ మాట అనవలసి వచ్చింది దావీదు అని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుడు సమూయేలు ప్రవక్తను పంపి దావీదును, అరణ్యంలో ఉన్నటువంటి దావీదును పిలిపించి, దేవుడు మరి సమూయేలు ప్రవక్త ద్వారా తైలము పోసి అభిషేకించి దేవుడు రాజుగా దావీదును అభిషేకించినట్లుగా మనం అందరం కూడా చూడగలం. అయితే రాజుగా అభిషేకించిన వెంటనే దావీదుకు సింహాసనం వచ్చేసిందా అని అంటే లేదు కదండి. దావీదుకు సింహాసనం రావడానికి, రాజుగా అభిషేకించబడ్డాక కూడా మరి దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి చాలా కాలం పట్టింది. మరి ఎందుకని అంత కాలం పట్టింది? ఎందుకని దేవుడు అంతకాలము మౌనంగా ఉన్నాడు అని మనం గనక ఆలోచన చేసినట్లయితే, దావీదు జీవితంలో అనేక రకాలైన శ్రమలను, పరీక్షలను దావీదు ఎదుర్కోవాల్సి వచ్చింది. అరణ్య జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. అడవుల్లో పరిగెట్టాల్సి వచ్చింది. ఎందుకు పరిగెట్టాల్సి వచ్చిందండి? సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు చంపేయడానికి. ఆ అడవుల్లో, ఆ అరణ్యాల్లో ఆ సౌలు నుంచి తప్పించుకోవడానికి దావీదు పరిగెడుతూనే ఉన్నాడు. అదేంటి, దేవుడు మరి రాజుగా అభిషేకించాడు కదా, మరి ప్రామిస్ చేశాడు కదా, సింహాసనాన్ని ఇస్తానన్నాడు కదా, మరి ఎందుకని సౌలు రాజు తరుముతూ ఉంటే, మరి ఎందుకని అడవుల్లో దావీదు పరిగెడుతూ ఉంటే, ఆ అరణ్యంలో అనుభవంలో దావీదు బ్రతుకుతూ ఉంటే, మరి ఎందుకని దేవుడు మౌనముగా ఉన్నాడు? దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడా? దేవుడు దావీదును విడిచిపెట్టేశాడు. మౌనంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే ఆ అడవుల్లో, ఆ అరణ్య అనుభవాలు, ఆ శ్రమలు, ఆ పరీక్షలు దావీదు ఎదుర్కొంటూ ఉన్నాడో, ఆ కాలంలో మరింతగా దేవుని పైన ఆధారపడి ఆ మౌనములోనే మరి ఎదుర్కొంటున్న ఆ పరీక్షల్లోనే రాజుకి కావాల్సినటువంటి ట్రైనింగ్, రాజుగా దావీదు మరి అంతమంది ప్రజలను ఎదుర్కోవాలంటే, అన్ని రాజ్యాల మీదకి యుద్ధాలకు వెళ్ళాలి అని అంటే, మరి దావీదు ఆలోచనలు ఎలా ఉండాలి? ఎంత జ్ఞానవంతుడై ఉండాలి? ఎంత బలవంతుడై ఉండాలి కదా. మరి దావీదుకు అప్పటికి ఆ ట్రైనింగ్ లేదు. మరి ఆ కాలంలో, ఆ మౌన కాలంలో దేవుడు ఆ అడవిలో, ఆ అరణ్యంలో, ఆ శోధనలో దావీదును దేవుడు ట్రైన్ చేయాలని ఆశపడ్డాడు. అందుకనే దావీదు జీవితంలో దేవుడు ఒక మౌన కాలాన్ని పాటించినట్లుగా మనం అందరం కూడా చూడగలం. ఇది మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన ఈ లైఫ్ లో, ఈ ప్రయాణంలో మనము కూడా దేవుని మౌనాన్ని మన జీవితంలో చూస్తున్నామని అంటే దానికి అర్థం దేవుడు మనల్ని రిజెక్ట్ చేసేసాడని అర్థం కాదండి. దేవుడు మనల్ని నెక్స్ట్ సీజన్ కొరకు, న్యూ సీజన్ కొరకు, మన లైఫ్ లో దేవుడు చేసినటువంటి ప్రామిసెస్ నెరవేర్చబడే ఆ కాలం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనం అందరం కూడా అర్థం చేసుకోగలగాలి. అయితే ఈ మౌన కాలంలో దేవుడు మనకు ఏం నేర్పిస్తాడు అని అంటే, ఈ మౌన కాలంలో దేవుడు మనకు మొదటిగా ఆయన పైన ఆధారపడడం నేర్పిస్తాడు. ఆయన పైన విశ్వాసాన్ని చూపించడం నేర్పిస్తాడు. చూడండి, మనం అందరం కూడా ఎప్పుడైనా ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబు వచ్చేసింది అనుకోండి, సరే ప్రార్థన చేస్తున్న వెంటనే జవాబు వచ్చేస్తుంది, దేవుడు కార్యం చేసేస్తున్నాడు అని చెప్పేసి మనకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసము మనము కలిగి ఉండే స్థితిలోనికి మనము వెళ్ళము. కానీ ఎప్పుడైనా మన జీవితంలోని దేవుని యొక్క ఆన్సర్ రావటం, మనం చేస్తున్న ప్రార్థనలకు ఆన్సర్ రావటం ఆలస్యం అయితే, అప్పుడు కూడా నిజంగా మనం విశ్వాసంగానే ఉంటూ ఉన్నామా లేదా మనము పరీక్షించబడటానికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఈ మౌన కాలాన్ని తీసుకొని వస్తాడు. రెండవది, దేవుడు మన జీవితంలో సహనాన్ని నేర్పించడానికి ఈ మౌన కాలాన్ని మన జీవితంలోని తీసుకొని వస్తాడు. చూడండి, మనం ఒక విత్తనం వేసినప్పుడు భూమిలోని గొయ్యి తీసి దాన్ని భూమిలో కప్పెట్టినప్పుడు, పాతి పెట్టినప్పుడు, అయితే మనం పాతి పెట్టినంత మాత్రాన ఆ విత్తనం చచ్చిపోయిందని అర్థమా అండి? కాదు కదా. అది దాని రూట్ స్టేజ్, అది ఆ భూమిలో పాతి పెట్టబడితేనే, అది చంపబడితేనే, అది చచ్చాక దానిలో నుంచి
నుంచి వేర్లు బయటకు తన్ని ఆ భూమిని బద్దలు కొట్టుకొని ఆ వేర్లు బయటకు వచ్చి వృక్షం పైకి రావడం ప్రారంభిస్తుంది. ఆ మొక్క పైకి ఎదిగి మహావృక్షంగా మారి దాని నుంచి ఫలములు రావడం ప్రారంభిస్తాయి. ఇదంతా జరగడానికి కొంత టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అయితే అప్పటి వరకు ఆ విత్తనము సహనంతో వేచి అది భూమిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చినంత వరకు కూడా అది సహనంతో ఉండాల్సిందే. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో దేవుని యొక్క ఆన్సర్ రావటం ఆలస్యం అవుతుంది అని అంటే అయితే మనము రూట్ స్టేజ్ లో ఉన్నామని మనము గమనించాలి. దేవుని ఆన్సర్ రావడం ఆలస్యం అయిందని మన జీవితాలు మరణించినట్లు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేసినట్లు కాదు, ఇంకా మన పరిస్థితి అయిపోయింది, ఇంకా మన సీన్ అయిపోయింది అని అర్థం కాదు. కానీ దేవుడు రూట్ స్టేజ్ ని మన జీవితంలో ప్రారంభించాడు. మనం ఒక రూట్ స్టేజ్ లో ఉన్నాం. దేవుడు మన జీవితంలో మౌనముగా ఉన్నాడంటే ఆయన మనకు సహనాన్ని నేర్పిస్తున్నాడు. నెక్స్ట్ సీజన్ కొరకు ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మనం ఫలవంతంగా అవటానికి, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోగలగాలి. చూడండి, యోసేపు జీవితంలో కూడా ఇటువంటి మౌనకాలాన్ని యోసేపు అనుభవించినట్లుగా మనం చూడగలం. యోసేపు ఒక కల వచ్చింది. దేవుడేమో అన్నల కంటే గొప్పగా, తల్లిదండ్రుల కంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాను, సింహాసనాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు యోసేపు జీవితంలోని ఒక వాగ్దానం చేశాడు. అయితే ఓవర్ నైట్ లో యోసేపు జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడిపోయిందనంటే లేదు కదండి. యోసేపు జీవితంలో ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అవడానికంటే ముందుగా యోసేపు జీవితంలో కూడా దేవుని మౌన కాలం ఒకటి వచ్చినట్లుగా మనం చూడగలం. చూడండి, యోసేపుకి ఆ కలలు వచ్చిన తర్వాత యోసేపు అన్నలు యోసేపుని బానిసగా అమ్మవేశారు. ఐగుప్తుకి బానిసగా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. చెరసాల అనుభవము, అక్కడ తల్లిదండ్రులు లేరు, అన్నలు లేరు, అందరూ విడిచిపెట్టేశారు. మరి ఆ స్థితిలోని అక్కడ ఆ పరిస్థితుల్లో యోసేపు జీవితం ఎలా ఉందనంటే వేరొక ప్రాంతంలో వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాడు. ఏదో సరే అక్కడ బ్రతుకుతున్నాడు కదా అంటే చెయ్యని తప్పుకి అతన్ని తీసుకువెళ్లి చెరసాలలో జైల్లో వేసేశారు. జైలు జీవితం కదా. మరి యోసేపు జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నా మరి ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకని యోసేపును దేవుడు విడిచిపెట్టేశాడా? యోసేపును దేవుడు మర్చిపోయాడా అంటే కాదు. కానీ ఆ మౌనంలోనే మహాయోధుడిగా, గొప్ప వ్యక్తిగా, యోసేపును మరింత బలము కలిగిన వ్యక్తిగా దేవుడు తయారు చేయాలనుకున్నాడు కనుకనే ఆ మౌనంలోనే దేవుడు యోసేపుని తయారు చేస్తూ ఉన్నాడు. ఆ మౌన కాలము తర్వాత ఒక్కసారిగా సడన్ గా యోసేపు జీవితం అంతా మారిపోయినట్లుగా మనం చూడగలం. సడన్ గా దేవుడు యోసేపు జీవితంలో కలుగజేసుకొని ఆ మౌన కాలం అంతా అయిపోయిన తర్వాత ఒక్క రోజులో, ఒక్క క్షణంలో, ఒక్క దినంలో ఆ రాజుకి వచ్చినటువంటి ఒక కళ ద్వారా ఆ కళకి ఎప్పుడైతే అర్థం చెప్పాడో ఆ దేవుని టైం ఎప్పుడైతే యోసేపు జీవితంలో వచ్చిందో వెంటనే దేవుడు సడన్ గా యోసేపుని హెచ్చించేశాడు. ఆ ఐగుప్తు అంతటి మీద అధికారిగా యోసేపును నియమించేశాడు. ఆ ఐగుప్తులోని దేవుడు యోసేపుకు సింహాసనాన్ని ఇచ్చాడు. చెరసాల నుంచి దేవుడు సడన్ గా సింహాసనానికి యోసేపును తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ మౌన కాలంలో కనుక ఒకవేళ యోసేపు ఏంటి దేవుడు నన్ను మర్చిపోయాడా అని చెప్పి యోసేపు దేవుడి పైన తిరగబడి ఉంటే, యోసేపు విశ్వాసం చూపించకుండా, యోసేపు ఆ ప్రిపరేషన్ కి ఒప్పుకోకుండా, మరి దేవునికి లోబడకుండా ఆ మౌన కాలంలోని దేవునికి తిరుగుబాటు చేసినట్లయితే మరి అట్టి పరిస్థితులను యోసేపు చూసి ఉండేవాడు కాదు. కానీ ఆ మౌన కాలంలో కూడా ఎప్పుడైతే దేవుని పైన కంప్లీట్ గా ఆధారపడ్డాడో, దేవుని వైపే ఎలా ఉన్నా నా జీవితం పర్వాలేదు, దేవుని పైన నేను నమ్మకం ఉంచుతానని దేవుని పైన ఎప్పుడైతే యోసేపు నమ్మకం ఉంచాడో యోసేపు జీవితంలో దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చడం మొదలు పెట్టాడు. యోసేపు జీవితం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని మౌనం అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అని అర్థం కాదు, ఆలస్యం అని అర్థం కాదు, అది దేవుని నిరాకరణ అని అర్థం కాదు. అయితే ఈ మౌన కాలంలో మనం ఏం చేయాలి అనంటే ఈ మౌన కాలంలో మనం చేయవలసిన కొన్ని పనులు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అవి ఏంటి అనంటే దేవుడు మౌనంగా ఉన్నా కానీ మనం ఆగిపోకూడదు, మనం ప్రార్థన చేయడం ఆపకూడదు, మనం వాక్యం చదవడం ఆపకూడదు, మనం దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించడం ఆపకూడదు, ఆరాధన చేయడం మనం మానకూడదు. మనం ఇంతకు ముందు ఎలాగ భక్తి చూపించామో అంతకంటే ఎక్కువగా ఈ మౌన కాలంలో కూడా దేవుని ఎడల మనము భక్తి చేయగలిగితే, దేవుని ఎడల మనం విశ్వాసం చూపించగలిగితే, మన ప్రార్థనలో మనం పట్టు విడవకుండా, మనం ఆగిపోకుండా దేవుని సన్నిధిలోని మనము నిలకడగా స్థిరముగా ఉండగలిగితే, ఈ మౌన కాలంలో దేవుని పైన మనం విశ్వాసం చూపించగలిగితే, దావీదు జీవితంలో, యోసేపు జీవితంలో కార్యాన్ని చేసిన దేవుడే మన జీవితంలో కూడా కార్యాన్ని చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. చూడండి, ఒకనొక సమయంలో దానియేలు జీవితంలో దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు అంట 21 దినాలు మరి దానియేలు జీవితంలో దేవుని జవాబు రావడానికి సమయం పట్టిందంట. అయితే మొదటి దినాన్ని దానికి ఆన్సర్ వచ్చేసింది, కానీ అది మేనిఫెస్ట్ అవడానికి మాత్రం 21 డేస్ పట్టిందంట. ఒకవేళ దానియేలు గాని 20 డేసే ప్రేయర్ చేసి ఆపేసింటే ఆ 21 డే దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ మేనిఫెస్టేషన్ దానియేలు జీవితంలో జరిగేది కాదు. కానీ ఆ మౌన కాలంలో కూడా ఆ 21 దినాలు కూడా దానియేలు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థనను ఆపలేదు. చూడండి, చెరసాలలో పౌలు శిలలు కూడా చెరసాలలో వేయబడ్డప్పుడు మరి ఆ చెరసాల అనుభవంలో ఆ మౌన స్థితిలో దేవుని ఆరాధించడం ఆపేశారా అంటే వారు ఆరాధించడం ఆపలేదు కదండి. మరి మనం కూడా దేవుడు మన జీవితంలో మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనాన్ని బట్టి మనం దేవుని విడిచిపెట్టేయకూడదు. కానీ ఆ మౌన కాలంలోని మరింతగా మనం ప్రార్థించగలిగితే, మరింతగా వాక్యం చదవగలిగితే, మరింతగా దేవునికి ఆరాధన చేయగలిగితే, దేవుని యొక్క నామమును హెచ్చించగలిగితే, విశ్వాసంతో ఉండగలిగితే, సహనముతో దేవుని సమయం కొరకు ఎదురు చూడగలిగితే, మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ భక్తుల జీవితాలలో, మన పితరుల జీవితాల్లో కార్యం చేసిన దేవుడే మన జీవితంలో కూడా తగు కాలమందు కార్యం చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు.
దేవుడు మాట్లాడకపోయినా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మన చేతుల్లోనే ఉన్నాయి కదండీ! ఆ వాగ్దానాలను పట్టుకొని మనం గనక ప్రార్థించగలిగితే కొన్నిసార్లు దేవుడేమి కొత్త మాట ఇవ్వడండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏంటి దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడేమి అన్ని సార్లు కొత్త మాటలతో, కొత్త వాగ్దానాలతో ఆయన పదే పదే మాట్లాడాలనుకోడు గానీ, కొన్నిసార్లు ఆయన ఆల్రెడీ నీకు చేసిన వాగ్దానాన్నే ఆయన నిలబెట్టాలని, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో స్థిరపరచాలని ఆయన అనుకుంటాడు గనక కొన్నిసార్లు దేవుని వాక్కు మన ఎదుటికి రాదు. అలాంటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి దేవుని వాగ్దానం, దేవుని ప్రామిస్‌ని మనం పట్టుకోగలిగితే అదే మన జీవితంలో దేవుడు స్థిరపరుస్తానని చెప్తూ ఉన్నాడు. సో ఈ పరీక్ష సమయంలో, ఈ మౌన కాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని అనుకోవద్దు గానీ, ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. మరి బహుశా మీరు దేవుని ఎదుట మోకరించి ఏడుస్తున్నారేమో, అయ్యా ఎందుకని నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, అయ్యా ఎందుకని నా పరిస్థితిలో మార్పు రావట్లేదు అని చెప్పి మీరు గనక దేవుని సన్నిధిలో బాధపడుతున్నట్లయితే, ఏడుస్తున్నట్లయితే మీ విశ్వాసానికి పరీక్ష కలిగిందని మీరు అర్థం చేసుకొని, మీ ప్రార్థన యందు పట్టుదల గలవారే, మీ విశ్వాసంలో మీరు వీగిపోకుండా దేవుని సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా, మీ విశ్వాస జీవితంలో ఆ పరీక్షలో మీరు దేవుని ఎదుట మంచి నమ్మకమైన దాసులుగా మీరు గనక ఉన్నట్లయితే, మీరు గనక జీవించినట్లయితే ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి మౌనకాలం మీ ఓటమని అర్థం కాదు. మీ జీవితంలో దేవుని కార్యం జరగబోయే ముందు వచ్చే నిశ్శబ్ద కాలమని మీరు అర్థం చేసుకోగలగాలి. కనుక ఈ మౌనం మీ కథకి ముగింపు కాదు. దేవుడు మీ జీవితంలో మీ సాక్ష్యాన్ని మార్చబోయే కాలం అని అర్థం. కనుక విశ్వాసంగా ఉండండి, స్థిరంగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడే రోజు దగ్గరలోనే ఉంది. స్పీక్ ఫెయిత్, లివ్ ఫెయిత్. గాడ్ బ్లెస్ యూ.